సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ మహాసభలు ఈ సంవత్సరం అంటే 2025 డిసెంబర్ 31 జనవరి 5 వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. సిఐటి యొక్క నిబంధనావళి ప్రకారం కింది స్థాయి నుంచి కూడా మహాసభలు పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే అనేక జిల్లాల్లో మహాసభలు పూర్తి అవుతున్నాయి. కొన్ని జిల్లాలు మహాసభలకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అనేక రాష్ట్ర యూనియన్లు కూడా ఇప్పటికే కొన్ని మహాసభలు పూర్తి చేసుకున్నాయి. కొన్ని రాష్ట్ర యూనియన్లు షెడ్యూల్ ప్రకటించుకున్నాయి మహాసభలు పూర్తి చేయాలని. ఈ మహాసభలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సరళీకరణ విధానాల ప్రభావం చర్చకు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. కార్మికుల మీద దాని ప్రభావం ఎట్లా ఉంది, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ మేరకు దిగజారుతూ ఉన్నాయి, అట్లాగే కనీస వేతనాలు లేకుండా అనేక పరిశ్రమల్లో అనేక రంగాలలో కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, అట్లాగే ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడము, ద్రవ్యోల్బణము పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి వేతనాలు పెంచాలని డిమాండు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ముందుకు తీసుకొచ్చింది. ఈ కాలంలో మరి ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. కానీ వాస్తవంగా నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా ఈరోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి సామాన్యమైనటువంటి ప్రజలకు కానీ కార్మికులకు కానీ అది కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక సత్యంగా ఉంది. అందుకని ఈరోజు కనీస వేతనాలు పెరగకుండా కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యేటువంటి అవకాశం లేదు. అందుకని ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఈరోజు 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలి అని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తుందో ఇది కార్మిక వర్గంలో శ్రమశక్తిలో 100కి 90 మంది వాళ్ళ ఈ డిమాండు కింద వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం సీరియస్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లాగే రెండో విషయము, ఇవాళ సరళీకరణ విధానాల కొనసాగింపులో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉంది. ఇప్పటికే డిఫెన్స్ సెక్టార్లో ప్రైవేటు పెట్టుబడిని ఆహ్వానించారు. అట్లాగే డిఫెన్స్ రంగాన్ని, డిఫెన్స్ ఉత్పత్తులు చేస్తున్న పరిశ్రమల్ని వాళ్ళ కార్పొరేషన్లుగా మార్చేటువంటి దానికోసం సీరియస్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్లో ముఖ్యంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్లో యాజమాన్య నిర్వహణగా ఉండేటువంటి కీలకమైనటువంటి స్థానాల్లోకి ప్రైవేటు వ్యక్తుల్ని, ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వ్యక్తుల్ని తీసుకురావడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మన సార్వభౌమత్వానికి, సమగ్రతకు, ఆర్థిక రంగంలో బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ల యొక్క పెట్టుబడి పెరగడం అని అంటే ఇది మన దేశ సమగ్రతను కానీ లేక సార్వభౌమత్వాన్ని కానీ ఇవాళ మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఈరోజు సామ్రాజ్యవాదులతో కార్పొరేట్లు మిలాఖత్ అయిన పరిస్థితుల్లో అనేక కీలకమైనటువంటి సందర్భాలలో ఇది దేశ భద్రత, ప్రజలకు, సార్వభౌమత్వానికి ఇవన్నిటి కూడా సమస్యలుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని సిఐటి భావిస్తూ ఉంది. అందుకని ఈ అంశం మీద కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. ఇక మూడోది, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సమస్యలు తీవ్రంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉండేటువంటి సిబ్బంది సమ్మెలో ఉన్నారు 32 రోజుల నుంచి. ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక స్కూళ్ళల్లో ఈ మధ్యకాలంలో స్కావెంజర్స్ని పెట్టి మరి వాళ్ళ యొక్క పరిసరాల్ని శుభ్రం చేసేటువంటి దానికోసం వినియోగిస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యను కూడా ఇవాళ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుతున్నాం. అట్లాగే ముఖ్యమైనటువంటిది, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో కనీస వేతనాలు పెంచాలి. అనేక పోరాటాలు జరుగుతున్నాయి, హైకోర్టు డైరెక్షన్ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి కనీస వేతనాల సలహా మండలి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి తన రికమెండేషన్స్ ఇవ్వడంలో కాలయాపన చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 73 రకాల షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో కనీస వేతనం ఇప్పుడున్నటువంటి ధరలని పరిగణలోకి తీసుకొని కనీస వేతనాన్ని నిర్ణయించి వెంటనే జీవోలు అమలులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ అన్ని సమస్యల మీద అంటే సరళీకరణ విధానాలు మొదలుకొని ధరల పెరుగుదల వరకు, అట్లాగే కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు, ఉద్యోగ భద్రత, దేశ భద్రత అన్ని అంశాలని కూడా రేపు మా మహాసభల్లో చర్చించబోతున్నాం. మెదక్లో జరిగేటువంటి మహాసభలు రాబోయేటువంటి
కార్మిక పోరాటాలను ఉద్యమాలని ముందుకు తీసుకెళ్లడంలో కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళకు అండగా పోరాటాలని నిర్వహించడంలో ఒక కీలక భూమిక ఈ మహాసభల్లో తీసుకోబోతున్నాం. ఈ మహాసభల ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఏర్పడినటువంటి ఆహ్వాన సంఘం ఒక వినూతనమైనటువంటి పద్ధతుల్లో కార్మికులను కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి కార్మికులను కేంద్రంగా చేసుకొని వాళ్ళ సహకారంతో ఈ మహాసభల్ని జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఒరవడి తెలంగాణ రాష్ట్రంలో కానీ మొత్తం CI2 ఉద్యమంలోనే కొన్ని కొత్త అనుభవాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే అక్కడ ఏర్పడినటువంటి ఆహ్వాన సంఘం కానీ CI2 కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయి కార్మికులను కలిసేటువంటి పనిలో ఉన్నారు. ఈ మొత్తం మహాసభ కూడా తెలంగాణ రాష్ట్ర కార్మికోద్యమానికి ఒక దిక్సూచిగా ఒక కొత్త అనుభవాలు ఇచ్చేటువంటి మహాసభగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఈ మహాసభల్ని జయప్రదం చేయడానికి కార్మిక వర్గం, ఇతర శ్రేయోభిలాషులు, మేధావులు, ప్రజాస్వామిక లౌకిక శక్తులందరూ కూడా మమ్మల్ని బలపరచాలని చెప్పి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.